యాత్రికులుగా హైదరాబాద్ వచ్చి ఏళ్ల తరబడి అక్రమంగా తలదాచుకుంటున్న నలుగురు విదేశీయుల్ని అరెస్ట్ చేశామని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సురేందర్ తెలిపారు. అయితే వీసా గడువు అయిపోయినా అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. ఇందులో ఇద్దరు నైజీరియన్స్, ఒకరు టాంజానియా, ఒకరు సుడానియన్కి చెందిన వారుగా డీసీపీ సురేందర్ వివరించారు. నలుగురు ఫారెన్ నేషనల్స్ని డిపోర్టేషన్ చేయడం జరుగుతుంది. బేసికల్ ఇందులో వివరాలకు వెళ్తే ఏంటంటే అరౌండ్ 1 month బ్యాక్ మాకు ఒక లేడీ, టాంజానియన్ లేడీ మౌజుమా అల్మాషి మసిసీలా అని చెప్పని లేడీ దొరకడం జరిగింది. అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే దట్ ఆమె డ్రగ్స్లో పెడ్లింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతుంది అది అని చెప్పని ఆ బేసిస్ పైన ఆమెని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ 6 yearsగా ఓవర్ స్టేలో ఉంది. సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఆమె బేసికల్గా టాంజానియన్ పర్సన్. సో ఆమె టూరిస్ట్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది 2017లో. మళ్ళీ తిరిగి 2018లో వాళ్ళ కంట్రీకి వెళ్ళి 2019లో తిరిగి వచ్చింది. సో అప్పుడు అగైన్ అదే టూరిస్ట్ వీసాతో ఉంటే నవంబర్ 2019లో ఆమె వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అప్పటి నుంచి షీ ఈజ్ ఓవర్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ. వాళ్ళందరివి కూడా పాస్పోర్ట్ ఉన్నా కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయాయి. ఇద్దరివి పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి. సో అందులో చూస్తే డీటెయిల్స్లోకి వెళ్తే ఈ యాంటోనీ అని మ్యాక్స్వెల్ యాంటోనీ ఇగుచూప్ ప్రిన్స్ అన్న అతను. సో హీఈస్ ఆల్సో ఫ్రమ్ నైజీరియా. అతను 2024 లాస్ట్ ఇయర్ మెడికల్ వీసా పైన వచ్చాడు అండ్ ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో అప్పటి నుంచి హీఈస్ ఓవర్ స్టేయింగ్. సో తను బెంగళూరు, హైదరాబాద్లో ఉంటూ ఉంటాడు. అలాగే చిన్నసా నానా వివియాన్ అనేది ఈమె యాక్చువల్గా సియరా లోన్ పాస్పోర్ట్ చూపించింది. అయితే తర్వాత ఈమె ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకుని FRROతో వెరిఫై చేయిస్తే షీఈ్ యాక్చువల్లీ నైజీరియన్ అంటూ అండ్ ఆమె వచ్చిన వీసా ఎక్స్పైర్ అయిపోయి ఓవర్ స్టేయింగ్ ఉన్నట్టు తెలిసింది.